ఇటు చర్చ ఇటు చర్చ పాకు ఆర్తిస్తేనే ఆపరేషన్ ఆపేశాం అంటే పాకు అడుక్కుంటేనే మేము ఆపరేషన్ ఆపేసినామని రాజ్నాథ్ సింగ్ చెప్తున్నాడు. 100 మందికి పైగా టెర్రరిస్టులను మట్టుబెట్టాం, పాక్లో టెర్రర్ నర్సరీలను పెకిలించి వేశాం, ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు, లోక్సభలో చర్చను ప్రారంభించిన మంత్రి రాజ్నాథ్ సింగ్. ఆపరేషన్ సింధూర్కు ప్రపంచవ్యాప్తంగా మద్దతు. జైశంకర్ చర్చకు శశి థరూర్ దూరం అంట. ఇక నిన్న లోక్సభ సుదీర్ఘంగా జరిగిన విషయమే తెలిసిందే. ఇక పాకు అడుక్కుంటేనే ఇక చాలు, మేము నాశనం అయ్యేటట్టున్నాం, మమ్మల్ని ఏదో వేసేటట్టున్నారు మీరు, ఇక చాలు అని అంటేనే మేము ఆపేసినాం, లేకపోతే మేము ఆపే పరిస్థితే లేదని రాజ్నాథ్ సింగ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కూడా చదువుకున్న వార్తనే. అటు వాదా, ఇటు చర్చ అటు వాదా. ఓకే. పహల్గామ్ ఉగ్రదాడి మాస్టర్ మైండ్ కథం. ఆపరేషన్ మాదేవ్లో 2 టెర్రరిస్టులు హతం. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ టైమింగ్పై విపక్ష ఎంపీల సందేహాలు. పొద్దున సభలో ప్రశ్నిస్తే మధ్యాహ్నానికి కాల్ చేస్తారా అంటూ కాంగ్రెస్ ఎంపీల అనుమానం. వీళ్ళు ఏమంటున్నారంటే, మేము ప్రశ్నిస్తేనే మీరు చంపేస్తారా, వాళ్ళని ఇన్ని రోజులు ఏం చేసినారు అంటారు. పహల్గామ్ ముష్కర్లా ఎన్కౌంటర్ అంట. ఇక్కడ చూడు కాంగ్రెస్ ఎట్లా పట్టుకున్నది పాయింట్. మేము ప్రశ్నించినాం ఉదయం, మీరు సాయంత్రం 3-4 గంటలకు కాల్ చేసిండ్రు. మేము ప్రశ్నిస్తేనే మీరు కాల్ చేస్తారా అని కాంగ్రెస్ అంటుంది. మరి ప్రతిపక్షం అంటేనే ప్రశ్నించడం కదా, ఎత్తి చూపడం కదా, నిద్రపోతుంటే ములుగట్ట పెట్టి కుర్చీ లేపడమే కదా. ఉండొచ్చు, మరి తప్పే ఉంది అనుకోండి, మీరే అనుకోండి. మేము చెప్పినందుకే, మేము చర్చ పెట్టినందుకే, లోక్సభలో మేము కొట్లాడినందుకే, అసలైన ఉగ్రవాదులు 7 ఇంతవరకు పట్టుకోలేదు అని మేము అన్నందుకే వాళ్ళని చంపిరని అనుకోండి, తప్పే ఉంది. ప్రతిపక్షం అనుకుంటే తప్పే ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసినా, వాళ్ళకు వాళ్ళు చేసినా, లేదు మీరు చెప్తే వాళ్ళు చేసినా కూడా అది మీ విజయమే అనుకోండి ప్రతిపక్షాలు, తప్పే ఉంది దానిలో.